మీరు వైలేషన్ చేస్తే ఆటో పట్టుకొస్తే కూడా నవ్వితే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. చెప్పడం ఓవర్లోడ్ 8, ఫ్రంట్ కూర్చోబెట్టుకుని 5, ఫ్రంట్ కేవలం డ్రైవర్ కూర్చోవాలి. అందరూ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే సొసైటీకి కొంచెం కన్వీనియంట్ అయ్యేలాగా ఆటోలు వేస్తుంటే అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలి, రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు ఓవర్లోడ్ చేస్తే మీకు ఆదాయం ₹1 ఎక్కువ వస్తుంది, కానీ అదే ఎవరైనా పిల్లలకి దెబ్బ తగిలితే అదే ప్లేస్లో మీ పిల్లలు ఉంటే చేస్తారా అట్లాంటి రిస్కీ డ్రైవింగ్? సో దయచేసి అట్లాంటివి మానుకోండి. అవసరమైతే 2 ట్రిప్పులు వేయండి స్కూల్కి, అంతేగాని ఓవర్లోడ్ చేయటం అనేది అస్సలు వి విల్ నాట్ స్పేర్. అట్లని డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరున్నారు? ఈ పొద్దున్నే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంటి ఆయన పంపించకండి రాత్రి దాకా. సి డ్రైవ్ కండక్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీకు అందరికీ తెలియాలి. ఇవాళ మిమ్మల్ని చలాన్ చేసి పంపిస్తే మీ తోటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో టౌన్లో అండ్ అరౌండ్ అందరికీ చెప్పండి. మనందరం రూల్స్ ఫాలో అయ్యి మంచి సిటిజన్స్ లాగా చేస్తే పోలీస్ వాళ్ళు కూడా మనతో కోఆపరేటివ్గా ఉంటారు అని. అర్థమైంది కదా? ప్యాసింజర్స్తో వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయండి, ప్రాపర్గా లైసెన్స్లు అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి, అవసరమైతే రెన్యూ చేయించుకోండి, ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓవర్లోడ్ అనేది అస్సలు స్పేర్ చెయ్యము. 1-2 ఇన్సిడెంట్స్ జరిగాయి, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ మన స్టేట్లోనే. ఈ ఫ్యామిలీలోనే ఎవరైనా ఉండుంటే అట్లాంటి ఆటోలో పంపిస్తారో ఒకసారి ఆలోచించుకోండి. సో దయచేసి ఇప్పటి నుంచి అందరూ మంచిగా ఉంటారనుకుంటున్నాను. ఇంకొకసారి ఎప్పుడు ఇట్లా ఇంతమంది కనపడకూడదు. డ్రైవ్ కండక్ట్ చేస్తే ఏదో 1-2 వైలేషన్ ఉంటే ఇట్స్ ఓకే. 98 మంది ఇస్ టూ మచ్. 1 గంట సేపు వీళ్ళు పొద్దున ఎన్ఫోర్స్మెంట్ చేస్తే మీరు ఇంతమంది వైలేషన్ చేసిన వాళ్ళు వచ్చారంటే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. దయచేసి ఈ పద్ధతి మార్చుకోండి. నెక్స్ట్ టైం నుంచి ఇంత మంచిగా చెప్పాం, అన్నెసరీగా ఇబ్బంది పడతారు.